కొని కానీ రేట్లు బీజేపీ యువ మోర్చా చేపట్టిన మన ఊరు మన జెండా కార్యక్రమంలోని భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి ఒంగోలులో పర్యటించారు. బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలకగా కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నేను సునీల్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా రెండో రోజు ఒంగోలు కావడం జరిగింది. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ సర్కిల్లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అనేక రకాల కోట్ల రూపాయల యొక్క నిధులను ఏ విధంగా అభివృద్ధి చేశాము అనేటువంటి విషయాల్ని మేము ప్రజల్లోకి, యువకుల్లోకి, మహిళల్లోకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లోకి తీసుకెళ్లేట ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే రాబోయేటువంటి ఈ జిల్లా పర్యటనలో అనేక రకాల కార్యక్రమాల్లో మేము యువకుల్లో కలుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులతో పాటు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన తేడా. వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో యువకులకి డ్రగ్స్ అలవాటు చేస్తే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో గుట్కాలు గంజాయికి అడ్డా అయితే మేము గూగుల్ని తీసుకొచ్చాం. గతంలో ప్యాకాట క్లబ్బులకి ఈ రాష్ట్రం గత ప్రభుత్వం అడ్డా చేస్తే మేము పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చి యువకులను ఎంకరేజ్ చేశాం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అనేక రకాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి వందలాది వేలాది సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థలు ఈ రాష్ట్రంలో వచ్చాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ, ఒక అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేసి మా రోల్ ఏందో మేము